So hi guys, all of you, very good evening. Welcome to Chakri Shortcuts YouTube channel. So మన చక్రి షార్ట్కట్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు 8:15 మీకైతే యూట్యూబ్లో ఒక సెషన్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లో ఉన్న క్లారిఫికేషన్ వాయిస్ వీడియో అంతా క్లియర్గా ఉందమ్మా? ఓకే, ఐ థింక్ నౌ క్లియర్. సో దెన్ ఫస్ట్ అంటే మనము సింప్లిఫికేషన్ అండ్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కాంబినేషన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. మ్యాథ్స్లో కూడా నెంబర్ సిస్టము, అరిథమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ ఈ మూడింటిని కూడా కవర్ చేసేటువంటి విధంగా అండ్ రీజనింగ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తూ ఉంటాను. సో యూటిలైజ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తూ ఉనండి. సో మన ఫస్ట్ క్వశ్చన్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ నెంబర్ సిస్టమ్ సంబంధించి అండ్ సింప్లిఫికేషన్ పార్ట్ కూడా అనుకోవచ్చు. సో మనము ఈ క్వశ్చన్ చూసినట్లయితే, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 341 power 218 minus 156 power 218 is divisible by 259. అంటే ఈ క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడంటే, ఈ 341 మైనస్ 156 పవర్ 218ను 259 చేత భాగించగా వచ్చే శేషము ఎంత? ఓకేనా, వచ్చే శేషము ఎంత, అది క్వశ్చన్. సో మరి ఇప్పుడు మనం చూస్తే ప్రతి క్వశ్చన్కు మీకైతే 40 seconds టైం ఇస్తాం. ఆన్సర్ ప్లీజ్. విత్ ఇన్ 40 seconds ఆన్సర్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేయండి. సో మనం రెగ్యులర్గా అంటే చిన్న చిన్న క్వశ్చన్స్ అంటే డైలీ కనపడే క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేటువంటి క్వశ్చన్స్ మనమైతే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఫాస్ట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా మీకు చెప్పినటువంటి మెథడ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయించండి. సో చూద్దాం. 3 seconds, 2 seconds, 1 second, యువర్ టైమ్ ఈజ్ ఓవర్. ఇక్కడ ఒక రూల్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ అనేటువంటిది కనపడి ఎన్ ఈవెన్ నెంబర్ అయితే ఎక్స్ మైనస్ ఏ అండ్ ఎక్స్ ప్లస్ ఏ అనేటువంటిది ఎగ్జాక్ట్గా డివిజబుల్ చేయడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ రూల్. ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ అనే ఫార్మేషన్లో ఉంటూ ఎన్ అనేటువంటిది ఈవెన్ నెంబర్ అయితే, సరి సంఖ్య అయితే, ఈ సంఖ్యను ఎక్స్ మైనస్ ఏ అండ్ ఎక్స్ ప్లస్ ఏ నిశ్శేషంగా భాగించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ ఫార్మేషన్ ఎన్ ఉందా అంటే సేమ్ వాల్యూ ఉందా, అది కూడా ఈవెన్ నెంబర్లో ఉందా? మరి ఎక్స్ వాల్యూ 341 అనుకుందామా, ఏ వాల్యూ 156 అనుకుందామా? మరి ఎక్స్ ప్లస్ ఏ అంటే వాల్యూ ఏమవుతుంది నైనా? 341 ప్లస్ 156 795. క్లియరా? 497. నెక్స్ట్ ఇదే 341లో 156 తీసి 11లో 6 పోతే 5, 13లో 5 పోతే 8, 185. సో మరి ఇక్కడ 497 ఫ్యాక్టర్స్ తీసుకో, 185 ఫ్యాక్టర్స్ తీసుకోండి. మరి 5తో తీస్తే 5 × 37, 7 × 70. మీరు బాగా గమనించండి అమ్మా, ఇక్కడ ఏ నెంబర్తో డివిజబుల్ చేయమంటున్నాడు? 259తో డివిజబుల్ చేయమంటున్నాడు. అంటే పైన ఉన్నటువంటి నెంబర్ను మొత్తం ఎలాబరేట్ చేసుకుంటే ఈ వాల్యూస్ వస్తాయి. చూడు, 7 × 71 × 5 × 37 by 259. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 7 × 37 ఒకసారి ప్రోడక్ట్ చేయండి, ఎగ్జాక్ట్ మనకు 259 వస్తుంది. సో ఈ పై సంఖ్య మొత్తాన్ని 259 చేత భాగించగా శేషం అనేటువంటిది 0 రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా క్యాన్సిలేషన్ అయ్యింది. కాబట్టి సింప్లిఫికేషన్ క్వశ్చన్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు రైల్వేస్ ఎగ్జామ్ రాసిన, ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్లియర్ అనుకుంటా. సో దెన్ వన్ మోర్ క్వశ్చన్, రీజనింగ్ క్వశ్చన్ తీసుకుందాం. సిలాజిజం క్వశ్చన్ అండి. ప్రతి క్వశ్చన్ కూడా అంటే అన్ని టాపిక్స్ కూడా టచ్ అయ్యేటువంటి విధంగా డైలీ క్లాస్ అయితే మనం చేద్దాం. స్టేట్మెంట్స్ చూసినట్లయితే ఇక్కడ ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్, సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్, ఆల్ ర్యాట్స్ ఆర్ మ్యాట్స్ అంటే వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవి. మరి కంక్లూషన్లు ఏమి ఇచ్చారమ్మా? సమ్ మ్యాట్స్ ఆర్ క్యాట్స్, సమ్ మ్యాట్స్ ఆర్ డాగ్స్,
సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్. అంటే వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని అనుగుణంగా తీసుకొని ఏ కంక్లూషన్ ఫాలో అవుతుంది అనేటువంటిది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో వెరీ సింపుల్ క్వశ్చన్. మీకు ఎన్టీపీసీలో నువ్వు గ్రాడ్యుయేట్ లెవెల్ తీసుకున్నా, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ తీసుకున్నా, ఓన్లీ ఎ ఫ్యూ అనేటువంటి మోడల్లో సిలాయిజం క్వశ్చన్స్ ఏం రావు. అంటే బ్యాంకులో అడిగేటువంటి డెప్త్ క్వశ్చన్లు మనకేం రైల్వేస్కి అడగరు, బట్ సిలాయిజం బేసిక్స్ నుంచి కొంచెం మోడరేట్ లెవెల్లో క్వశ్చన్స్ అడగచ్చండి. అంటే పాసిబిలిటీ వరకు అడగచ్చు. ఓకేనా? మరి ఓన్లీ ఎఫ్ యూ అనేంత డెప్త్కి అయితే పోరు. మరి ఏ కంక్లూషన్ ఫాలో అవుతుంది అనేటువంటి దాని మీద కొంచెం ఫోకస్ చేయండి. 10 seconds, 5 seconds, 4, 3, 2, 1. Your time is over. మీరు ఒక్కసారి కొంచెం క్లోజ్ అబ్జర్వ్ చేస్తే అమ్మ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడండి. ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్స్. డాగ్స్ అనేటువంటివన్నీ క్యాట్స్ అవుతున్నాయి. సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్. క్యాట్స్లో కొన్ని ర్యాట్స్ అవుతున్నాయి. ఆల్ ర్యాట్స్ ఆర్ మ్యాట్స్. ఆల్ ర్యాట్స్ ఆర్ మ్యాట్స్. ఓకేనా? అంటే వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఈ విధంగా ఉన్నాయి. వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము నేను ఒక రెఫరెన్స్ డయాగ్రామ్ డ్రా చేశాను. రెఫరెన్స్ డయాగ్రామ్ అంటే మీనింగు నేను ఎలా డ్రా చేశానో అదేవిధంగా ప్రతి ఒక్కరూ డ్రా చేయాలి అని రూల్ ఏమి ఉండదు. వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ను సాటిస్ఫై చేసేటువంటి విధంగా నువ్వు ఎలాగైనా డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అని ఇచ్చారు కదా, అంటే ర్యాట్ అనేటువంటి సర్కిల్ డాగ్ అనేటువంటి సర్కిల్ను కూడా కలుపుతూ కూడా డ్రా చేయొచ్చు. కానీ నేను డ్రా చేసినటువంటి నా డయాగ్రామ్లో అలా ఇంటర్సెక్షన్ పార్ట్స్ ఎక్కువగా లేకుండా యాజ్ ఇట్ ఈస్ వాడు చెప్పినటువంటివి ఫాలో అయ్యేటువంటి విధంగా సెట్ చేసుకున్నా. క్లియర్ అనైనా? దెన్ ఇప్పుడు కంక్లూషన్ చూస్తే సమ్ మ్యాట్స్ ఆర్ క్యాట్స్. కంక్లూషన్లో గుర్తుపెట్టుకో, ఆల్ అనే వర్డ్ కానీ సమ్ అనేటువంటి వర్డ్ కానీ మన కంటికి కనపడితే వాడు ఏ రెండింటి గురించి అయితే మాట్లాడుతున్నాడో ఆ రెండింటికి రిలేషన్ 100% సాటిస్ఫై కావాలి. ఇక్కడ 100% అంటే మీనింగ్ ఏంటంటే డయాగ్రామ్ ఇలానే డ్రా చేయాలి రూల్ ఏం లేదు కదా. ఒక్కొక్కరు ఒక్కోలాగా డ్రా చేస్తారు. కానీ ఎవరు ఎన్ని రకాలుగా డ్రా చేసినా ఆ కంక్లూషన్ మాత్రం ఫాలో అవ్వాల్సిందే. అంటే ఇప్పుడు చూస్తే సమ్ మ్యాట్స్ ఆర్ క్యాట్స్ అని ఇచ్చాడు. అంటే ఎలాగైనా డ్రా చేసుకో, మ్యాట్కు క్యాట్కు ఖచ్చితంగా రిలేషన్ కలిగి ఉండాలి. ఎవరు ఎన్ని రకాలుగా డయాగ్రామ్ డ్రా చేసినా మ్యాట్కు క్యాట్కు రిలేషన్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎవరు డ్రా చేసినా మ్యాట్కు క్యాట్కు రిలేషన్ ఉంటుంది. కాబట్టి కంక్లూషన్ నెంబర్ 1 ఫాలోస్. మరి నెంబర్ 2 చూడు, ఇక్కడ సమ్ మ్యాట్స్ ఆర్ డాగ్స్. అంటే ఇక్కడ మ్యాట్కు డాగ్కు రిలేషన్ చూడాలి. ఇప్పుడు ఇంకా సమ్ అనే వచ్చింది కదా. సో ఇక్కడ చూడు, ఈ మ్యాట్ అనేటువంటి సర్కిల్ ఇక్కడికి ఉంది, డాగ్ అనే సర్కిల్ ఇక్కడ ఉంది. సో నేను డ్రా చేసినటువంటి రెఫరెన్స్ డయాగ్రామ్లో దేర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ డాగ్ అండ్ మ్యాట్. కానీ కొన్ని డయాగ్రామ్స్ రిలేషన్ ఉన్నట్టు విధంగా డ్రా చేయొచ్చు. కానీ రూల్ ఏంది, ఎవరు ఎన్ని రకాలుగా డయాగ్రామ్ డ్రా చేసినా ప్రతి డయాగ్రామ్లో కూడా వాడు అడిగిన రిలేషన్ కరెక్ట్గా చూపించాలి. బట్ నేను డ్రా చేసిన డయాగ్రామ్ తప్పు ఉంది కాబట్టి ఇంకా రిమైనింగ్ అన్ని డయాగ్రామ్లో కరెక్ట్ ఉన్నా కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే 100% మీన్ చెప్పాను కదమ్మా, అంటే అన్ని కరెక్ట్ అవ్వాలి. సో సెకండ్ వన్ రాంగ్. మన థర్డ్ వన్ చూడండి, సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్. ర్యాట్కు క్యాట్కు ఎప్పటికీ రిలేషన్ ఉంటుంది. క్వశ్చన్లో వాడు ఆల్ ర్యాట్స్ అని ఇవన్నీ అంటే క్యాట్ ర్యాట్ ఇచ్చాడు కాబట్టి ఎప్పటికీ రిలేషన్ ఉంటుంది. మరి ఉన్నటువంటి 3 కంక్లూషన్స్లో ఏది కరెక్ట్ అవుతుంది? ఇక్కడ 1 and 3 ఫాలో, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, కంక్లూషన్స్లో ఆల్ అని కానీ సమ్ అని కానీ కనపడింది అంటే 100% ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 100కు 100% కూడా ఫాలో అవ్వాలి. క్లియర్ అనైనా? మరి దెన్ వన్ మోర్ క్వశ్చన్. సో మన నెంబర్ సిస్టమ్ చూసాము, రీజనింగ్ చూసాము,
ఒక అర్థమెటిక్ క్వశ్చన్ కూడా చూస్తే బాగుంటుంది, చూద్దాం. మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఏ షాప్ కీపర్ పర్చేసెస్ 2 items for 520 rupees. One of them is sold gaining 16% and other at a loss of 10%, thus making no profit or loss. What is the selling price of the item sold at a loss? Sold at a loss. Very simple concept. ఏమంటున్నానంటే ఒక వ్యాపారస్తుడు 2 వస్తువులను కలిపి 520 రూపాయలకు కొనుగోలు చేస్తున్నాడు. అందులో ఒక వస్తువుని 16% లాభముతో అమ్ముతున్నాడు, మరొక వస్తువుని 10% నష్టముతో అమ్ముతున్నాడు. ఓవరాల్గా రెండింటి మీద కలిపి నాకు ఎటువంటి లాభము కానీ నష్టము కానీ లేదు. ఓకే, అయితే నష్టానికి అమ్మాడు చూసారా, ఆ వస్తువు యొక్క అమ్మిన వెల ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. కొన్న వెల కాదు. జనరల్గా దాదాపుగా క్వశ్చన్స్లో కాస్ట్ ప్రైస్ అడుగుతూ ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకున్న ఆప్షన్లో కాస్ట్ ప్రైస్ వాల్యూ కూడా ఉంటుంది. జాగ్రత్త, అడిగింది వాడు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అండ్ నష్టానికి అమ్మినటువంటి సెల్లింగ్ ప్రైస్ విలువ. ఓకేనా? సో మరి ఆన్సర్ అయినా వాట్ ఈస్ ద ఆన్సర్? ఫాస్ట్ అయినా యాక్టివ్గా ఉండాలి. మరి 10 seconds, 5 seconds, 4 seconds, 3, 2, 1. your time is over. ఈ క్వశ్చన్ మనము జనరల్గా డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనమైతే సాల్వ్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఎన్ని రకాలుగా చేయొచ్చు అనే ప్యాటర్న్. అలాగే అలిగేషన్ మెథడ్లో చేసుకోవచ్చు, హండ్రెడ్స్ మెథడ్లో చేసుకోవచ్చు. క్వశ్చన్ సెల్లింగ్ ప్రైస్ సమానం ఇవ్వలే కదా, నో ప్రాఫిట్ నో లాస్ అని మాత్రమే ఇచ్చాడు కదా. ఒకసారి మనం ఇక్కడ ఈ ప్యాటర్న్ క్వశ్చన్ను అలిగేషన్ అనేటువంటి మెథడ్ ద్వారా తీసుకెళ్తే మనకు చాలా వరకు బెనిఫిట్గా కూడా చూద్దాం ఒకసారి. మరి మొదటి వస్తువును ఎంత % ప్రాఫిట్గా అమ్మాను? 16% ప్రాఫిట్గా. మరి రెండో వస్తువు 10% లాస్ కదా. ఓకే, 10% లాస్. మరి ఓవరాల్గా వారికి ప్రాఫిట్ కానీ లాస్ కానీ రాలేదు. మరి లాస్ అన్నాడు కాబట్టి మైనస్ తీసుకున్నాం. మరి ప్రాఫిట్ కానీ లాస్ కానీ రాలేదు అంటే ఇక్కడ 0 పెట్టమనే కదా. ప్రాఫిట్ లేదు, లాస్ లేదు, ప్లస్ లేదు, మైనస్ లేదు, సో 0. మరి ఇక్కడ చూడు, బై ద రూల్ ఆఫ్ అలిగేషన్ 16లో 0 పోతే ఎంతనైనా 16. సో ఇక్కడ 0 మైనస్ ఆఫ్ -10 +10. ఎప్పుడు కూడా పెద్ద విలువ నుంచి చిన్న విలువను తీసేయాల్సి ఉంటుంది. నువ్వు ప్రాఫిట్ను కానీ లాస్ను కానీ అలిగేషన్ మెథడ్లో క్యాలిక్యులేషన్ చేస్తున్నావు అంటే ఫైనల్గా వచ్చినటువంటి రేషియో ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే కాస్ట్ ప్రైజ్ను రిప్రజెంట్ చేస్తుంది. మరి ఇక్కడ చూస్తే రేషియో 5:8 అంటే రెండు వస్తువుల కొన్న వెలల మధ్య నిష్పత్తి కాస్ట్ ప్రైజ్ రేషియో 5:8. మరి క్వశ్చన్లో టోటల్ కాస్ట్ ప్రైజ్ 520 వాడు ఇచ్చింది. మరి టోటల్ కాస్ట్ ప్రైజ్ అన్నాడు కాబట్టి ప్లస్ చేసుకుంటాం. 8 ఒక 5 ఎంత 13 భాగాలు. సో మరి 13 parts వాల్యూ 520 రూపీస్కి సమానమైతే 13 భాగాల విలువ 520 రూపాయలకు సమానము అయితే మన క్వశ్చన్ సెల్లింగ్ ప్రైజ్ అడుగుతాను మీద ఫోకస్ చేయి. మనం ఇక్కడ కాస్ట్ ప్రైజ్ కనుక్కో. ఫస్ట్ దీని నష్టానికి అమ్మినటువంటి కాస్ట్ ప్రైజ్ ఎన్ని భాగాలమ్మా? 8 భాగాలు. మరి 8 భాగాల విలువ ఎంత? 1 part ఈజ్ ఈక్వల్ టు 40నే కదా. 840 ఎంత? 320. అంటే ఏంటి 320 రూపీసు? కాస్ట్ ప్రైజ్, కొన్న వెల. ఓకేనా? అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ 320 రూపాయలను చూసావా, అది ఆన్సర్ కాదు, కాస్ట్ ప్రైజ్. కానీ క్వశ్చన్లో కనుక్కోమని చెప్పింది వాడు సెల్లింగ్ ప్రైస్ కదా. అంటే 320 రూపాయల విలువైనటువంటి వస్తువును వాడు 10% నష్టానికి అమ్ముతున్నాడు. మా 10% నష్టానికి అమ్ముతున్నాడు, 90% వాల్యూకి అమ్మినట్లే కదమ్మా. సో 320లో 90% విలువ ఎంత? 0 0 9 2 18 9 27 28. సో 288 రూపాయలు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ సోల్డ్ అట్ ఎ లాస్.
అంటే నష్టానికి అమ్మినటువంటి వస్తువు యొక్క అమ్మిన విలువ ఎంత అంటే 288 రూపాయలు. అండర్స్టాండ్? నైస్. మరి మన చక్రి షార్ట్కట్స్ ఛానల్లో ఆర్ఆర్బికి సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో టెస్ట్ సిరీస్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. అది కూడా టాపిక్ వైజ్గా మనమైతే ఎగ్జామ్స్ అనేటువంటి ప్రిపేర్ చేయడం జరిగింది, చాప్టర్ వైజ్ కాదు. చాప్టర్ అంటే ఫర్ ఎగ్జామ్ పర్సెంటేజ్ తీసుకున్నారు, అందులో మనకు దగ్గర 10 మోడల్స్ ఉంటాయి. అలా కాకుండా ఓవరాల్గా ఒక పర్సెంటేజ్ ఎగ్జామ్ అలా కాదు, చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్ని సెలెక్ట్ చేసుకొని ప్రతి టాపిక్కు అంటే ప్రతి ఎగ్జామ్కు 20 క్వశ్చన్ల చొప్పున 95 టాపిక్ టెస్టులు ఉంటాయి. చివరిలో 5 గ్రాండ్ టెస్ట్లు అనేటువంటి ప్లాన్ చేయడం జరిగింది. అంటే మ్యాథమెటిక్స్ తీసుకుంటే 68 టెస్టులు అండి, అంటే నెంబర్ సిస్టము, అరిథమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ కలిపి 68 టెస్టులు, రీజనింగ్ 25 టెస్టులు, గ్రాండ్ టెస్టులు 5, మొత్తం 100 టెస్టులు అనేటువంటివి కండక్ట్ చేస్తున్నది కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంస్లో మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాను. బ్యాచ్ మనకు డిసెంబర్ 8వ తారీఖున స్టార్ట్ కావడం జరుగుతోంది. కంటెంట్ అనేటువంటిది క్వాలిటీతో కూడుకున్న క్వశ్చన్స్, ఎక్కడో అంటే రెగ్యులర్గా చిన్న చిన్న అలా కాకుండా ఎగ్జామ్ ఓరియంటేషన్లో ప్రీవియస్ ఇయర్స్లో టీసీఎస్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ అనేవి గ్యాదర్ చేసుకుని ఆ ప్యాటర్న్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో మరి ఇవన్నీ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళు ఎగ్జామ్లోకి ఎంటర్ అయిన తర్వాత 100కు 100% ఈ ప్యాటర్న్స్ అన్ని మనం ప్రాక్టీస్ చేశాము అనే ఫీలింగ్ ఉంటుంది. నువ్వు ఇంతవరకు స్టార్ట్ చేయకపోయినా పర్లేదు, డిసెంబర్ 8వ తారీఖు నుంచి డైలీ ఒక మెంటార్షిప్ లాగా తీసుకుంటాను. అంటే టెస్ట్ సిరీస్ అంటే ఓన్లీ టెస్ట్ సిరీస్ అనే కాదు, ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నీకు టెస్ట్ ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి మెసేజ్ ముందు రోజు రాత్రి నీకు వస్తుంది, ఈ టెస్ట్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి. మీరు ఎగ్జామ్ రాస్తారు, రిజల్ట్ వస్తుంది, అనాలిసిస్ చెక్ చేసుకుంటారు. సో మరి ఎందులో మీరు తక్కువ మార్కులు వస్తున్నాయనేటువంటిది కూడా పర్సనల్గా మానిటర్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు. క్లియర్ అనుకుంటా. సో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్యూజ్ చేసుకోవద్దు, యూటిలైజ్ చేసుకోండి. ఆఫర్ కూపన్స్ అనేటువంటివి కూడా అందుబాటులో ఉన్నాయి, యూటిలైజ్ చేసుకోండి. క్లియరా? సో దే వన్ మోర్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, సింప్లిఫికేషన్ క్వశ్చన్. సింప్లిఫికేషన్ ఏంటి క్వశ్చన్ ఇక్కడ? సో స్క్వైర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బై 324 ఈజ్ ఈక్వల్ టు 13/18. అయితే ఎక్స్ వాల్యూ ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ? సో ఐ థింక్ వెరీ సింపుల్ క్వశ్చన్. లైవ్లో అందరూ కూడా ఆన్సర్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది క్వశ్చన్. సో ట్రై యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ విలువ ఎంత? Be an active, guys. Ten seconds. 5 seconds. 4, 3, 2, 1. Your time is over. But ఇక్కడ మీరు ఎలా ఆలోచించాలి అంటే, అమ్మ ఇది స్క్వైర్ రూట్ కదమ్మా, ఇది స్క్వైర్ రూట్ కదా, నేను స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశాను అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 1 మైనస్ ఎక్స్ బై 324 ఈజ్ ఈక్వల్ టు 169/18 స్క్వైర్ ఎంత? 324. అంటే ఇప్పుడు మనకు దీని ఎల్సిఎం తీసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, 324 మైనస్ ఎక్స్ బై 324 ఈజ్ ఈక్వల్ టు 169/324 కదమ్మా. మరి ఈ వాల్యూ క్యాన్సిలేషన్ అయిపోతుంది. అంటే 325లో నుంచి ఏ విలువను తీసేస్తే నాకు 169 వస్తుంది. అంటే 324లో 116 తీసేయి. మరి 14 నుంచి 9 పోతే యూనిట్స్ ప్లేస్లో 5 రావాలి కదా. అంటే యూనిట్స్ ప్లేస్లో 5 ఉన్నటువంటి ఆప్షన్ మనకి ఆప్షన్ నెంబర్ 1 155 150 తప్ప వేరే ఏ ఆప్షన్ లేదు. కాబట్టి నువ్వు సింపుల్గా ఆప్షన్ ఏ తీసుకోవడం జరుగుతుంది. దీనికోసం ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. క్లోజ్. సో దెన్ వన్ మోర్ క్వశ్చన్. తెలుగులో క్వశ్చన్ మిస్ అయితే ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు ఆల్సో.
ఓకేనా. అండ్ మనం చెప్పేటువంటి బ్యాచెస్లో ఆల్రెడీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ బ్యాచ్ అనేటువంటిది కూడా స్టార్ట్ కావడం జరిగింది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వెంటనే బ్యాచ్లో జాయిన్ అవ్వండి. చాలామంది స్టూడెంట్స్ ఏదో పండగలు వస్తాయి ఆఫర్స్, ఓకే ఆఫర్లు కూడా దాని తగ్గట్టే ఉంటాయండి. సో క్వాలిటీ క్వశ్చన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరైనా బ్యాచ్ తీసుకున్నటువంటి వాళ్ళ సజెషన్ తీసుకోండి, ఒకసారి ఎలా ఉన్నాయి ఏంటి అనేవి చెక్ చేసుకోండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. మరి ఇక్కడ చూస్తే క్వశ్చన్ అమ్మ, ఇన్ ఎ రో ఆఫ్ చిల్డ్రన్ దీప్తి ఈజ్ ఎ 10th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్, కమల్ ఈజ్ 8th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. When they interchange their positions, then Kamal becomes a 15th from the right hand. Then what is the new position of Deepthi from the left hand? Deepthi from the left hand. Clear? అంటే క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడంటే, ఒక వరుసలో పిల్లలు ఉన్నారు, అందులో దీప్తి అనేటువంటి వ్యక్తి ఎడమ వైపు నుంచి 10వ స్థానంలో కలిగి ఉన్నారు, కమల్ అనేటువంటి వ్యక్తి కుడివైపు నుంచి 8వ స్థానంలో కలిగి ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులను చూసారా, అంటే ఈ దీప్తి మరియు కమల్ అనేటువంటి వాళ్ళని చూసారా, వాళ్ళ పొజిషన్స్ వాళ్ళ ప్లేసెస్ అనేటువంటివి ఇంటర్చేంజ్ అవుతే, అంటే దీప్తి ప్లేస్లే కమల్ ప్లేస్ దీప్తి వచ్చినట్లయితే అప్పుడు కమల్ అనేటువంటి వ్యక్తి యొక్క స్థానము కుడివైపు నుంచి 15వ స్థానంలో కలిగి ఉంటుంది. ఓకేనా. అయితే వాట్ ఈస్ ద న్యూ పొజిషన్ ఆఫ్ దీప్తి ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్? ఎడమ వైపు నుంచి దీప్తి యొక్క స్థానము ఎంత? ఎడమ వైపు నుంచి దీప్తి యొక్క స్థానము ఎంత? క్వశ్చన్ క్లియర్ అనుకుంటా మరి. సో దెన్ ఆన్సర్ ప్లీజ్. ఇంటర్చేంజింగ్ అమ్మ, ర్యాంకింగ్లో సంబంధించి ఇంటర్చేంజింగ్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ గైస్? ఫాస్ట్. ప్రతిరోజు నైట్ 8:15కి మన క్లాస్ అనేటువంటి స్టార్ట్ కావడం, అంటే కొంచెం ముందైనా కూడా స్టార్ట్ అవుతూ ఉంటుందమ్మా. సో మన బ్యాచెస్ను యూటిలైజ్ చేసుకొని టెస్ట్ సిరీస్ బ్యాచ్ అనేటువంటిది కూడా లాంచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకునే అవకాశాన్ని. క్లియర్ అనైనా? 10 seconds, 5 seconds, 4, 3, 2, 1. Your time is over. Your time is over. మరి ఇక్కడ క్వశ్చన్ చూస్తే వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా రాద్దామండి. రో ఆఫ్ చిల్డ్రన్ దీప్తి 10th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ అమ్మా. ఓకేనా. ఇక్కడ నుంచి దీప్తి 10వ పొజిషన్లో ఉన్నారు. ఓకేనా. కమల్ ఈజ్ 8th ఫ్రమ్ రైట్ హ్యాండ్. సో కమల్ అనే పర్సన్ ఇక్కడ ఉన్నారు అనుకుందాము. సో కమల్ ఎన్నో పొజిషన్ అయినా కమల్ అనేటువంటి పర్సన్ 8th పొజిషన్. ఓకేనా. ఇది ఇనిషియల్గా ఉన్నారు కదా. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళిద్దరు ప్లేస్లు ఇంటర్చేంజ్ అయ్యాయి. అంటే దీప్తి అనేటువంటి పర్సన్ కమల్ ప్లేస్లోకి వెళ్ళిపోయారు, కమల్ అనేటువంటి పర్సన్ దీప్తి ప్లేస్లోకి వచ్చేసారు. వాళ్ళ స్థానాలు మార్చుకున్నారు. అలా మార్చిన తర్వాత కమల్ యొక్క స్థానం అంటే మారిన తర్వాత కమల్ యొక్క పొజిషన్ ఎలా ఉందంట, 15th ఫ్రమ్ రైట్ హ్యాండ్, అంటే రైట్ హ్యాండ్ నుంచి 15వ స్థానంలో కలిగి ఉన్నారు. సో ఇక్కడ ఆల్రెడీ ఇది 8వ ప్లేసే కదా, ఇది లెఫ్ట్ హ్యాండ్ నుంచే కదా 8. సో 9, 10, 11, 12, 13, 14, 15. సో న్యూ పొజిషన్ 15th పొజిషన్. ఎక్కడి నుంచి? రైట్ హ్యాండ్ నుంచి. అంటే ఇప్పుడు దీప్తి అనేటువంటి పర్సన్ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ నుంచి 10th పొజిషన్లో ఉన్నారు, అంటే దీప్తి కన్నా ముందు 9 మంది ఉన్నట్లే కదా. ఇప్పుడు దీప్తి పొజిషన్లో కమల్ వచ్చారంటే కమల్ కన్నా ముందు 9 మంది ఉన్నట్లే కదా. క్లియర్. ఇప్పుడు క్వశ్చన్ వాడు ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద న్యూ పొజిషన్ ఆఫ్ దీప్తి ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్? ఎడమ వైపు నుంచి ఎన్నో స్థానం అన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి కౌంట్ చేస్తే, సో దీప్తి ఒరిజినల్ ప్లేస్ ఆఫ్ దీప్తి అండ్ న్యూ పొజిషన్ ఆఫ్ కమల్ 10th కదమ్మా. సో 11, 12, 13, 14, 15, 16, 17. అంటే దీప్తి యొక్క పొజిషను కొత్తగా స్థానాలు మారిన తర్వాత ఎన్నవ స్థానంలో కలిగి ఉన్నారంటే 17వ స్థానంలో కలిగి ఉన్నారు. ఎడమ వైపు నుంచి 17వ స్థానంలో కలిగి ఉన్నారు. క్వశ్చన్ క్లియర్ అనైనా మరి? అండర్స్టాండ్? నైస్. సో మరి వన్ మోర్ క్వశ్చన్, ఒక అర్థమెటిక్ క్వశ్చన్ తీసుకుందామా నైనా? ఇక్కడ క్వశ్చన్ చూడు. Ravi marks his goods 35% above the cost price,
but allows 22.22% discount for cash. Find out his gain or loss percentage. Find out his gain or loss percentage. క్వశ్చన్లో వాడు ఏమంటున్నాడంటే రవి అనేటువంటి వ్యక్తి తన వస్తువుల మీద 35% ధరను పెంచి అమ్మేటప్పుడు 22.22% రాయితీని ప్రకటిస్తూ అమ్ముతున్నాడు. అయితే ఓవరాల్గా తనకు వచ్చేటువంటి లాభము లేదా నష్ట శాతం విలువ ఎంత? నెక్స్ట్ సండే 4 hours కంటిన్యూ క్లాస్ తీసుకుంటున్నాను, మారథాన్ తీసుకుంటున్నాను, కంప్లీట్ అర్థమెటిక్ మీద. అంటే మ్యాక్సిమం ఎన్ని చాప్టర్స్ కవర్ అయితే అన్ని చాప్టర్స్ కవర్ అవ్వడం కోసం ప్రయత్నం చేస్తాను. అంటే పర్సంటేజ్ అవ్వచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అవ్వచ్చు, డిస్కౌంట్ అవ్వచ్చు, రేషియో ప్రపోర్షన్ అవ్వచ్చు, ఇలా చాప్టర్స్ని తీసుకొని అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మోడల్స్ అనేటువంటివి మనమైతే డిస్కస్ చేద్దాము. క్లియరా? సో మరి ఇక్కడ క్వశ్చన్ చూస్తే, సో టైం 40 secondsలో ఆన్సర్ ఇవ్వడం కోసం ట్రై చేయండి. మరి ఆన్సర్ ప్లీజ్. బి అన్ యాక్టివ్ గైస్. ప్రైస్ పెంచారు, డిస్కౌంట్ ఇచ్చారు. ఓకేనా? జనరల్గా కొంతమంది ఫార్ములాస్ యూస్ చేస్తూ ఉంటారు, బట్ అక్కడ 22.22% అనేటువంటి దాన్ని ఫ్రాక్షన్లోకి మార్చాలి కదా. అలా ఫ్రాక్షన్స్లో వచ్చేటప్పుడు ఫార్ములాస్ కన్నా రేషియో అయితే తీసుకుంటే బెస్ట్గా ఉంటుందమ్మా. 6 seconds, 5 seconds, 4 seconds, 3, 2, 1. Your time is over. Your time is over. Your time is over. Your time is over. మరి క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే మా కొన్న వెల మీద 35% ధరను పెంచారు కదా. కొన్న వెల మీద 35% ధరను పెంచారు కదా. సో నేను ఇక్కడ చూడు 35%. మరి ఫ్రాక్షన్లోకి మార్చావనుకో 7/20. ప్రైస్ దేని మీద పెంచుతారు? కాస్ట్ ప్రైస్ మీద. అంటే ఈ 7/20 తీసుకుంటే ఇది కాస్ట్ ప్రైజు, ఇది ఇంక్రిమెంట్ ప్రైసు. కాస్ట్ ప్రైస్ పెంచితే మార్కెట్ ప్రైస్ అవుతుంది 27. ఇది ఇంక్రిమెంట్ ప్రైస్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దీని తర్వాత 22.22% డిస్కౌంట్ ఇస్తున్నారు. మా 22.22% అంటే 22/9 పడదు. 1/9% అంటే 1/9 కదా. క్లియర్? మరి 22 అంటే ఇక్కడ మనకు 2/9. అంటే ఫ్రాక్షన్లోకి మారుస్తే ఇవి మీరు కనీసము 1/2 నుంచి 1/20 వరకు నేర్చుకోవాలి. మరి 2/9 అనేటువంటి ఈ ఫ్రాక్షన్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది? డిస్కౌంట్ కదా. డిస్కౌంట్ ఎప్పుడు దేని మీద ఇస్తారు? మార్కెట్ ప్రైస్. ఇది మార్కెట్ ప్రైస్, ఇది డిస్కౌంట్. మార్కెట్ ప్రైస్లో డిస్కౌంట్ పోతే విలువ ఎంత? సెల్లింగ్ ప్రైస్. మరి 9లో 2 పోతే విలువ ఎంత? 7. క్లియరా? మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మార్కెట్ ప్రైస్ 27, ఇక్కడ మార్కెట్ ప్రైస్ 9. డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. అంటే ఒక వస్తువు యొక్క ముద్రణ వెల ఎప్పుడూ కూడా సమానంగా ఉండాలి. కాబట్టి నేను మార్కెట్ ప్రైస్ సమానం చేసుకుంటున్నాను. మరి 3తో ప్రోడక్ట్ చేసినట్లయితే 3 2 6, 3 9 27, 3 ఏళ్ళ 21. అండర్స్టాండ్? సో దెన్ దీని తర్వాత మీరు చూస్తే వాట్ గెయినా లాసా అంటారు. అయ్యా నువ్వు ప్రాఫిట్ అయినా లాస్ దేని మీద డిపెండ్ అయి ఉంటే కాస్ట్ ప్రైస్. అంటే ఎంతకు కొన్నావు, ఎంతకు అమ్ముతున్నావు, ఎంతకు కొన్నావు, ఎంతకు అమ్ముతున్నావు. మరి కాస్ట్ ప్రైస్ ఎంత? 20. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 20. పొరపాటును నువ్వు 7 తీసుకున్నావు, ఎత్తిపోతుంది. సో 20 భాగాల విలువైనటువంటి వస్తువుని 21 భాగాలకు అమ్ముతున్నాను అంటే ప్రాఫిటే కదా. ఎంత ప్రాఫిట్? 1 part. కానీ ప్రాఫిట్ని కూడా పర్సంటేజ్లో కదమ్మా అడిగింది. సో మరి ప్రాఫిట్ అనేది ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి 20తో కంపేర్ చేస్తాం. పర్సంటేజ్ అడిగారు కాబట్టి ఇంటూ 100, 5. సో మరి 5% అనేటువంటిది లాభము రావడం జరుగుతుంది. 5% గెయిన్. 5% లాభం అనేటువంటిది రావడం జరుగుతుంది. క్వశ్చన్ క్లియర్ అనుకుంటా. మరి ఎనీ డౌట్స్? ఎనీబడి అట్ ఎనీ పాయింట్స్? క్లియర్ అనైనా మరి? అంటే మీకు నెంబర్ సిస్టమ్ నుంచి, అర్థమెటిక్ నుంచి, రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అనేది తీసుకుంటున్నా అంటే మనం ఏ మెథడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇక్కడ యూస్ చేసే మెథడ్స్ ఏంటి. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఏమర్థం అవ్వాలంటే మన చక్రీ షార్ట్ కట్స్ ఛానల్లో ప్రొవైడ్ చేసేటువంటి కోర్సెస్లో ద బెస్ట్ కంటెంట్ను షార్ట్ కట్స్తో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ షార్ట్ కట్స్ అనేటువంటి బ్లైండ్ షార్ట్ కట్స్ ఉండవండి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ యూస్ చేస్తున్నాం కదా ఈ క్వశ్చన్కు అంటే ఈ కాన్సెప్ట్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఈ మెథడ్ ఉపయోగపడేటువంటి విధంగా షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
అండ్ వీటన్నిటికన్నా ముఖ్యం టెస్ట్ సిరీస్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. 100కు 100% మీకు ఉపయోగపడేటువంటివి. సో దెన్ వన్ మోర్ క్వశ్చన్ ఒకసారి ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. సింప్లిఫికేషన్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సింప్లిఫికేషన్లో చాలా ఇంపార్టెంట్. 1/2² - 1 + 1/4² - 1 + 1/6² - 1 ప్లస్ అప్ టు 1/20² - 1 దాని విలువ ఎంత? ఆన్సర్ సింప్లిఫికేషన్ మాత్రం మీరు తక్కువ అంచనా వేస్తే ఖచ్చితంగా మీరు రాసే ఆర్పిఎఫ్ అవ్వచ్చు, ఏఎల్పి అవ్వచ్చు, మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే ప్రతి ఎగ్జామ్ 2 మార్కులు మినిమం 2 మార్కులు సింప్లిఫికేషన్ నుంచి పడతాయి. అది కూడా ఈ ప్యాటర్న్ సింప్లిఫికేషన్. మీరు బాడ్ మాస్టర్లో ఉన్న సింప్లిఫికేషన్ మాత్రం కంపేర్ చేసుకోవద్దండి. ఈ ప్యాటర్న్లో ఉన్నటువంటి సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా అయినా మరి 10 seconds, 5 seconds, 4, 3, 2, 1. Your time is over. మనం చెప్పే 30-40 minutes క్లాస్ అయినప్పటికీ ద బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఎలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది క్వశ్చన్. దీన్ని నేనేం రాస్తానంటే 1/2² 4 - 1 3 9 ప్లస్ 1/16 - 1 15 ప్లస్ 1/36 - 1 35 1/399. సరే అంతా బాగానే ఉంది కదా ఇంత ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒకసారి గమనించి ఇక్కడ 1 3 ఫ్యాక్టర్స్. మరి అదేవిధంగా ఇక్కడ చూస్తే 3 and 5, మరి ఇక్కడ చూస్తే 5 and 7. అంటే ఏ నెంబర్తో ఇక్కడ ఎండ్ అవుతుందో అదే నెంబర్తోనే స్టార్ట్ అయ్యేటువంటి విధంగా ఉంది. దాంతోపాటుగా ఇక్కడ డిఫరెన్స్ చూడు ఎంత ఉందనైనా 2 2 2. అండ్ ఇక్కడ కూడా నువ్వు ఎలాంటి ఫ్యాక్టర్స్ను ఫైండ్ అవుట్ చేయగలగాలి అంటే ఆ 2 ఫ్యాక్టర్ల మధ్య డిఫరెన్స్ 2 కలిగి ఉండాలి. అటువంటి ఫ్యాక్టర్స్ నువ్వు బయటకు తీయాలి. మరి 399కు ఫ్యాక్టర్స్ అనేటువంటివి ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఆ 2 ఫ్యాక్టర్ల మధ్య డిఫరెన్స్ మనకు 2 కలిగి ఉండాలి. 19 1 19 19 38 ప్లస్ 39 అంటే 399. క్లియర్ అనేనా? సో మరి 19 20 క్లియరా? మరి ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 2 మ్యాచ్ అయిందా? మరి ఇలాంటి షార్ట్ కట్ వచ్చినప్పుడు అంటే ఈ ప్యాటర్న్ వచ్చినప్పుడు మనం యూజ్ చేసే షార్ట్ కట్ ఏంటి అంటే వెరీ సింపుల్. 1/1 మైనస్ 1/21. అదేం సార్ అది అంతే. సో 21 - 1 20/నిమిషం 2 డిఫరెన్స్ కదా. 1/1 మైనస్ 21 - 20/21 కదా. ఒక నిమిషం అమ్మా, సరే షార్ట్ కట్ చూద్దాము. ఓ సారీ సరిపోయిందండి. అంటే ఇక్కడ 2 డిఫరెన్స్ ఉంది కాబట్టి 1/2 పక్కన పెట్టేసి 1 - 1/21 అంటే 1 అంటే 1/1 21 - 1 20/21 1/2 into 20/200 2 1s 2 10s. ఆన్సర్ ఎంతైనా 10/200. ఇన్ కేస్ ఇదే క్వశ్చన్లో డిఫరెన్స్ ఇక్కడ మనకు 3 మెయింటైన్ చేసామనుకోండి, ఆ 1/3ని బయటకు తీస్తాం. ఆ 1/3ని బయటకు తీయడం జరుగుతుంది. అంతకుమించి ఇంకేం లేదు క్వశ్చన్లో. సో మరి సార్ ఎందుకు ఇలా రాసుకోవాల్సి వచ్చింది, మిగతా ఎలిమెంట్స్ ఏమవుతాయి అనే డౌట్ ఎవరికైనా ఉందనుకోండి, ఇక్కడ చూడండి. ఇక్కడ 1 into 3 రాశారు కదా, నేనేం రాస్తానంటే ఇక్కడ 1/1 - 1/3 అంటే 1/3 అనేటువంటి దాన్ని మనం ఈ విధంగా రాసుకుంటే అంటే 1/2 పక్కన పెట్టి సో 1/2 పక్కకు తీసి 1/1 మైనస్ 1/3 ప్లస్ 1/3 మైనస్ 1/5 ప్లస్ 1/5 మైనస్ 1/7
అంటే ఇక్కడ అన్ని క్యాన్సిలేషన్ అయిపోతాయి, మైనస్ ప్లస్ మైనస్ క్యాన్సిలేషన్ అయిపోయి ఒక ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ మాత్రమే మిగులుతుంది. కాబట్టి మనం ఈ షార్ట్ కట్ డైరెక్ట్గా అప్లికబుల్ చేసుకోవచ్చు. అది మర్చిపోవద్దు. ఇక్కడ డిఫరెన్స్ అనేటువంటిది ఎంతైతే ఉంటుందో ఆ వాల్యూను మనం బయటకు తీయాల్సి ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్లో 3 ఉంటుంది, కొన్ని క్వశ్చన్లో 4 ఉంటుంది. అవి జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేయండి. మరి ఒకసారి ఇక్కడ చూడండి, one more question. If a1 is equal to 1 by 2 into 5, a2 is equal to 1 by 5 into 8, a3 is equal to 1 by 8 into 11, then a1 plus a2 plus a3 up to a100. అంటే ఈ సిరీస్లో 100 ఎలిమెంట్లు ఉన్నాయి. మరి ఆ 100 ఎలిమెంట్ల యొక్క మొత్తము విలువ ఎంత? దట్స్ ద క్వశ్చన్. అండర్స్టాండ్? మరి ఈ క్వశ్చన్ మనం ప్రీవియస్గా చేసినటువంటి క్వశ్చన్కు అడ్వాన్స్ వర్షన్ అనుకోవచ్చు, అప్డేట్ క్వశ్చన్ అనుకోవచ్చు. క్లియరా? అంటే జనరల్గా మనం చదివేటువంటి పుస్తకాల్లో ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి దీనికి కొంచెం అడ్వాన్స్ లెవెల్కి ఎంటర్ అయ్యామనుకోండి, ఇలా ఉంటాయి క్వశ్చన్లు. ఒకసారి క్వశ్చన్ ట్రై చేయండి. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ క్వశ్చన్. ఓకేనా? మరి సో దెన్ మన చక్రీ షార్ట్ కట్స్ ఛానల్లో టెస్ట్ సిరీస్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. మరి టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఏ విధంగా అంటే టాపిక్ వైజ్ ప్రతి టాపిక్ 20 క్వశ్చన్స్ ఉన్నటువంటి విధంగా డిజైన్ చేస్తున్నాము. మ్యాథమెటిక్స్ 68 క్వశ్చన్లు, రీజనింగ్ 27, గ్రాండ్ టెస్ట్ 5, మొత్తం 100 టెస్టులతో మనమైతే బ్యాచ్ అనేది ప్లాన్ చేస్తున్నాం. డిసెంబర్ 8 నుంచి బ్యాచ్ స్టార్ట్ కావడం జరుగుతుంది. సో వెంటనే యూటిలైజ్ చేసుకో. కూపన్ కాయిన్స్ అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి. సో మన డిసెంబర్ 8వ తారీఖు నుంచి నువ్వు కోర్స్ అనేటువంటిది స్టార్ట్ చేస్తే ఇది జస్ట్ లైక్ ఒక టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ కూడా మళ్ళీ చెప్తున్నాను మీకు. అంటే పర్సనల్ మానిటరింగ్ అనేటువంటిది కూడా ఉంటుంది. నువ్వు ఎక్కడ డల్గా ఉన్నావు, ఏ టాపిక్లో నువ్వు వీక్గా ఉన్నావు అనేటువంటిది కూడా చూసి మీకు మన వాళ్ళు ఎవరెవరు కాల్ చేస్తూ ఉంటారు. కొంతమందికి నేను కూడా కాల్ చేస్తూ ఉంటాను. క్లియర్ అనుకుంటా. సో మరి నేను చెప్పినటువంటి మెథడ్స్, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, షార్ట్ కట్స్ మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తుండాలి. సో మన కొత్తగా పెట్టిన ఛానల్కు పిల్లర్స్ ఎవరు అంటే మనమే. చాలామంది రకరకాల కాల్ చేశారు, సార్ మీరు పెట్టారు కదా, ఇమ్మీడియట్గా మీ సబ్స్క్రైబర్స్ పెంచేస్తాం, మీ వ్యూస్ పెంచేస్తాం. అవసరం లేదు. డెడికేటెడ్గా ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నా చాలు మనకు. ఓకేనా? లక్షల్లో మన అట్లా కన్సల్ట్ అయ్యారు, అవసరం లేదు. సో మనకు కావాల్సింది ఏంటంటే సీరియస్ ఆస్పిరెంట్స్. మన ప్రతి ఒక్క సీరియస్ ఆస్పిరెంట్ కూడా ఇలాంటి అవకాశం యూటిలైజ్ చేసుకోండి. లిమిటెడ్ కోర్సెస్ అనేది తీసుకుంటాం మనము. ఆ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇంకో కోర్స్ తీసుకుంటాం. ఓకేనా? యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నాండి. మరి ఇంకా ఎవరైనా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటే చక్రీ షార్ట్ కట్స్ అనేటువంటిది మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి చక్రీ షార్ట్ కట్స్ అని టైప్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా యాప్ డౌన్లోడ్ కావడం జరుగుతుందని మీరు టైప్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిన తర్వాత ఉన్న కోర్సెస్ RRB NTPC ఆల్రెడీ మనము కోర్సు జరుగుతోంది, లైవ్ బ్యాచ్ అండి. ఓకేనా? ప్లస్ టెస్ట్ సిరీస్ అనేటువంటి కూడా లాంచ్ చేశాను, యూటిలైజ్ చేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.